మన దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోందా? దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, పెరుగుతున్న మరణాల సంఖ్య దేనికి సంకేతం? కరోనా వ్యాప్తి చెందడానికి కారణాలేంటి? పరిస్థితి ఆందోళనకరంగా మారిందా? కేవలం నామమాత్రపు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదా? ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందా? కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ కుదుపు నుంచి ఇంకా పూర్తిగా తేరుకోక మునిపే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మన దేశంలో అడపాదడపా పాజిటివ్ కేసులు బయటపడినప్పటికీ మనకు అంత ప్రమాదం లేదనుకుంటున్న సమయంలో భారత్లోనూ ఇప్పుడు కరోనా కాస్త స్పీడ్ పెంచడం కలవరపెడుతోంది. కొత్త రూపంలో రీఎంట్రీ ఇచ్చిన కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవటం, పలు రాష్ట్రాల్లో మరణాలు కూడా నమోదు కావడంతో అసలు టెన్షన్ మొదలైంది. ఆ మధ్య కొన్ని వేరియంట్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. ఇప్పుడు అంతేలే అనుకుని లైట్ తీసుకున్న వారిలో ఇప్పుడు కంగారు మొదలవుతోంది. దీనికి తోడు కోవిడ్ కరాళ నృత్యం అంటూ సోషల్ మీడియాలోనూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలోనూ పుంకాలు వార్తలు ఊదరగొట్టడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిజంగానే ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్ ను చూసి అంతగా భయపడాలా? మరోసారి లాక్డౌన్ తప్పదా అంటూ టెన్షన్ పడుతున్నారు. కరోనా కొత్త రూపంలో పంజా విసురుతోంది. దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యకు చేరుకున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టెస్టులు చేస్తే ఇంకొన్ని కేసులు బయటకొస్తాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని తెలిపింది. ఇక ఇండియాలో 2 కరోనా కొత్త వేరియంట్లు గుర్తించారు. ప్రధానంగా JN.1 అనే కొత్త వేరియంట్ వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ ఒమిక్రాన్ సబ్ లైనేజ్ నుంచి పుట్టింది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ తీవ్రమైన అనారోగ్యానికి దారితీయటం లేదని నిపుణులు చెబుతున్నారు. హెల్త్ ఇమ్యూనిటీ తగ్గటం వల్లే మళ్లీ కరోనా వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సో ఇప్పటిదాకా మనకు వచ్చే సమాచారాన్ని బట్టి తీవ్రత అయితే లేదు, మరణాలు సంభవించట్లేదు, వచ్చి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకు హెల్దీగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంచెం మరణాలు సంభవిస్తాయో అప్పుడు మాత్రమే ఈ కేసుల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఎవరైతే కోమార్బిడిటీస్ ఉన్నాయో, జబ్బులు ఉన్నాయో వాళ్ళల్లో కొంచెం ఇది కూడా వాళ్ళ యొక్క సీరియస్ అవటంలో దీని పాత్ర కూడా కొంచెం ఉంటుంది. అంతే తప్ప దీని వల్లనే కేవలం సీరియస్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అందరం కూడా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్కి సంబంధించిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే. JN.1 వేరియంట్లో 2 విభిన్న లక్షణాలు గమనించారు. మొదటిది లో ఫీవర్. గత వేరియంట్లలో తీవ్ర జ్వరం, చలి, చెమటలు కామన్ గా ఉండేవి. ఈ వేరియంట్లో మాత్రం లైట్ ఫీవర్ చాలా రోజులు ఉంటోంది. ఇది బాడీ టెంపరేచర్ కంట్రోల్లో మార్పుల వల్ల వస్తోంది. దీన్ని హైపర్థర్మియా అంటారు. రెండోది డైజెషన్ ప్రాబ్లమ్స్. వికారం, ఆకలి మందగించటం, కడుపులో ఇబ్బంది, డయేరియా వంటివి ఈ వేరియంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి లక్షణాలు తక్కువగా ఉండేవి. JN.1 వేరియంట్లో సాధారణ ఒమిక్రాన్ లక్షణాలు కూడా కనిపిస్తున్నట్టు గుర్తించారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో కామన్ గా ఈ లక్షణాలను గుర్తించారు. వీటిలో ఒళ్లు వణకటం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, ముక్కు కారటం లేదా మూసుకుపోవటం, కండరాల నొప్పులు ఉంటున్నట్లు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా రావచ్చంటున్నారు. ఈ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 14 రోజులు కనిపిస్తాయని, చాలా మంది ఇంట్లోనే విశ్రాంతితో కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. రుచి లేదా వాసన కోల్పోవటం ఈ వేరియంట్లో తక్కువగా ఉందంటున్నారు. అయితే కరోనా వచ్చినా ఏమీ కాదు కదా అని ఇష్టానుసారం తిరగటం సరికాదని ప్రభుత్వాలు సూచించే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండటం ముఖ్యం అంటున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాలని, శ్వాస సమస్యలు లేదా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే డాక్టర్ల సాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, డయాబెటిస్, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
కోవిడ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవటం ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండటం అంతే ముఖ్యం. అందుకే ఇప్పుడున్న కోవిడ్ వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినా జాగ్రత్తలు పాటించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.